అసలే అక్కడున్నది ప్రభాస్. ఏ సినిమాకి డేట్స్ ఎప్పుడివ్వాలో తెలియక జుట్టు పీకేసుకుంటున్నాడు. లైనప్ లో అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి మరి, కానీ అదంతా నాకు తెలియదు అంటూ ఇదిగో బ్రహ్మ రాక్షస్ని బరిలోకి దించేస్తున్నాడట డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మరి యమా బిజీగా ఉన్న డార్లింగ్ చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసేస్తాడా? ఆశగా ఎదురు చూస్తున్న ప్రశాంత్ వర్మకి పచ్చ జెండా ఊపేస్తాడా? సినిమా చకచకా చేసేయాలి, సాలిడ్ హిట్ కొట్టేయాలి. ఏ డైరెక్టర్ అయినా కోరుకునేది ఇదే. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా ఇలాగే ప్లాన్ చేశాడు. అప్పుడిప్పుడు రణవీర్ చేయాల్సిన బ్రహ్మ రాక్షస్ కారణాలేవైనా ప్రభాస్తో చేస్తానంటూ అనౌన్స్ చేశాడు. కానీ రాజాసబ్, ఫౌజీ, స్పిరిట్ అంటూ వరుస సినిమాలతో తీరిక లేకపోవడం ఒకవైపు, ప్రభాస్ సినిమాలంటే స్టార్స్, కాన్వాస్, విఎఫ్ఎక్స్ ప్రిపరేషన్స్ చేయాల్సి ఉండటం వంటి కారణాలతో దీన్ని వచ్చే ఏడో ఆ మరుసటి ఏడో మొదలు పెడతాడనుకున్నారు అంతా. కానీ సాలిడ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తే చకచకా పూర్తి చేయొచ్చంటూ డేర్ చేస్తున్నాడట డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. చేతిలో ప్రాజెక్టు లేక చాలా కాలంగా సైలెంట్ గా ఉన్నాడనుకున్న ఈ కుర్ర డైరెక్టర్ ఈ గ్యాప్ లో బ్రహ్మ రాక్షస్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసేశాడట. మరీ ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రతి సీన్, ప్రతి షాట్, ఫ్రీ విజువలైజేషన్, బీజిఎం, విఎఫ్ఎక్స్ ఇలా సినిమాకి సంబంధించిన ప్రతిదీ ప్రీ ప్లాన్ చేసేశాడట ప్రశాంత్ వర్మ. ఈ సినిమాని ఈ ఏడాది చివర్లో మొదలెట్టేసి రెడీగా ఉన్న షెడ్యూల్లో ప్రభాస్ ని దించేసి షూట్ ని మొదలెట్టేస్తాడన్న టాక్ కూడా వినిపిస్తుంది. అయితే ప్రశాంత్ వర్మ ప్లాన్ బాగానే ఉంది, కానీ ఒకవైపు స్పిరిట్ కోసం నెల్లాలుగా కాచుకుని కూర్చున్న సందీప్ వంగ, మరోవైపు సమ్మర్ బర్లో దిగాలని చూస్తున్న ఫౌజీ, ఇంకోవైపు పొంగల్ బర్లో దిగాలని ఫిక్స్ అయిన రాజాసాబ్, ఇలా 3 భారీ ప్రాజెక్ట్స్ నెత్తిమీద పెట్టుకున్న ప్రభాస్ కి ఆ ఖాళీ గ్యాప్ కూడా ఎక్కడ దొరుకుతుందనేది ఇక్కడ అనుమానం. చూడాలి ఈ సినిమాల మేకర్స్ ని ఒప్పించి ప్రశాంత్ వర్మ ఏమైనా లైన్ క్లియర్ చేస్తాడో. For more videos like this, subscribe Big TV channel.